అందరికీ నమస్కారము. నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను, నా మనసులోని మాట. మనము కాలుష్య రహితంగా జీవితం సాగించాలి అని అనుకుంటున్నాం కదా. దానికోసం నాకు అర్థమైంది కొంచెం చెప్పాలనుకుంటున్నాను. ఎవరి వ్యూ వాళ్ళది, నా వ్యూ నేను చెప్తున్నాను. ఏంటంటే, ఇప్పుడు జొమాటో, స్విగ్గీ, ఆన్లైన్ ఆర్డర్స్, క్లౌడ్ కిచెన్స్, లేదా మనము ఏ స్టోర్కి వెళ్ళినా ప్లాస్టిక్ బ్యాగ్స్, ప్లాస్టిక్ కవర్స్, ప్లాస్టిక్వి బాక్సులు, పచ్చళ్ళకైనా దేనికైనా ఎక్కువగా ఇవే వాడుతున్నారు. కారణం ఏంటంటే, ఇప్పుడు ఎక్కువ మట్టుకు ఆధునికత ఎక్కువ, ఎవరు ఇంట్లో వండుకోవడానికి ఓపిక లేదు, ఇంట్లో చేసుకోవడానికి ఓపిక లేదు. అందరూ ఉద్యోగాలు చేస్తున్నారు, ఆడవారు మగవారు, ఎవ్వరికి టైం లేదు. కాబట్టి అందరూ బయట ఆర్డర్స్ చేసుకొని తెప్పించుకొని తింటున్నారు. ఏది కానీ రెడీ అయింది, రెడీ టు ఈట్ తెచ్చుకుంటున్నారు. పచ్చళ్ళ కాడ నుండి, పకోడీల కాడ నుండి, మురుకులు, సకినాలు, స్వీట్స్, ఎవ్రీథింగ్. సో అన్నిటికీ ప్లాస్టిక్ వాడకం తప్పనిసరి అయింది. కాకపోతే మనము చాలామంది ఇలా ఆలోచిస్తున్నారు ఏంటంటే, కాంచి వాటిల్లో అయినా లేకపోతే మట్టి వాటిల్లో అయినా పెట్టి పార్సల్స్ పంపిద్దామని. కానీ అవి తీసుకురావడం చాలా కష్టంగా ఉంటుంది. మధ్యలో బ్రేక్ అయిపోతే ఇక్కడ చేసిన వాళ్ళ కష్టం దండగా, అక్కడ కొనే వాళ్ళ డబ్బు దండగా అవుతుంది. మధ్యలో తీసుకుపోయే వాళ్ళు కూడా వేస్ట్ అయిపోతారు, వాళ్ళ జాబ్స్ కూడా పోతాయి. దీనికోసం ప్రత్యామ్నాయంగా ఒక యూత్ ఆలోచించి కొన్ని ప్రొడక్ట్స్ తయారు చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు మొన్న ఒకటి యూట్యూబ్లో చూశాను, జూట్ వాటర్ బాటిల్స్. అంటే అది ప్లాస్టిక్ లేదు, జూట్తో తయారైన వాటర్ బ్యాగ్. అందులో వాటర్ పోస్తే మంచిగా నిల్వ ఉంటాయి, కారిపోవు, ఒలకవు, మంచిగా ఉంటాయని. అలాంటివి ముందుకు తేవాలి. అలా వాళ్ళు కష్టపడి ముందుకు తెచ్చిన వాటిని కస్టమర్లు కూడా స్వీకరించాలి. ఎందుకంటే వాళ్ళు నిజంగా మంచి శ్రద్ధతో తమ టైం వేస్ట్ చేసుకొని వాటిని తయారు చేస్తున్నారంటే, ఎందుకు తయారు చేస్తున్నారు? మన ఆరోగ్యం కోసం తయారు చేస్తున్నారు. మన ఆరోగ్యం కోసం వాళ్ళు తయారు చేస్తే దానికి టైం ఎక్కువ పడుతుంది. అదే ప్లాస్టిక్ వాటికి చాలా ఈజీగా తయారైపోతుంది. అయితే దానికి కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంటుంది. దాంట్లో వాటర్ పంపాలన్నా, వాటర్ కొనాలన్నా కాస్ట్ బాటిల్ కన్నా ఎక్కువగా ఉంటుంది. సో కస్టమర్లు కూడా కొంచెం కాస్ట్ గురించి ఆలోచించకుండా మంచి వాటి గురించి తమ దృష్టి సారించాలి. తాము ఈకో ఫ్రెండ్లీగా ఉండాలని వాళ్ళు కూడా భావించాలి. చేసే వాటికి ప్రోత్సాహం ఇవ్వాలి. సో అందుకని ఇప్పుడు మనము ఫుడ్ సర్వీసింగ్ చేయడానికి కూడా ఇప్పుడు చాలా ఏమీ లేవు కదా, అన్నీ ప్లాస్టిక్వే ఉన్నాయి. కాబట్టి ప్లాస్టిక్ కాకుండా ప్రత్యామ్నాయంగా దానికోసం మన కుమ్మరి వాళ్ళు, ఇంకా గాజు సీసాలు రెడీ చేసేవాళ్ళు, ఇంకా జూట్ బ్యాగ్స్ వాళ్ళు, ఇంకా వెదురుతో బుట్టలు అల్లేవాళ్ళు, చెప్పాలంటే ఇంకా కొన్ని చాలా ఉన్నాయి. అవన్నీ కొంచెం నాకు తెలియదు. సో అలాంటివి వాటితో
మనకు బాక్సెస్, బ్యాగ్స్, వాటర్ బాటిల్స్ వాటర్కి, ఈ నిల్వ ఉండడానికి, పచ్చళ్ళు నిల్వ ఉండడానికి, మళ్ళీ పప్పులు, కూరగాయలు, పెరుగు ఇలాంటివి, అన్నము పంపడానికి ఇలాంటివి రెడీ చేయాలని యువకులను, ఇంకా పాతకాలం వారెవరైనా ఇలాంటివి తయారు చేయగలిగే ఓపిక ఉంటే వాళ్ళు పిల్లలకు నేర్పించాలని, పిల్లలు కూడా ఆసక్తితో నేర్చుకొని వాటిని అందరికీ అందించాలని కోరుకుంటున్నాను. మన గవర్నమెంట్ వాళ్ళు కూడా చేతి వృత్తుల వారికి ప్రోత్సాహాలు ఇవ్వాలి. ఇంకా ఇవి మనకు కస్టమర్లకు తక్కువ రేట్లో, తక్కువ ప్లాస్టిక్ కన్నా ₹1 ఆటానా ఎక్కువ అంటే తీసుకుంటారు, కానీ మరీ ఎక్కువ అంటే ఎవ్వరు తీసుకోలేరు కదా. ఎందుకంటే ఈ ఫుడ్ బిజినెస్ వాళ్ళకి తక్కువ రేట్లోనే కావాలి, మంచిగా ఉండాలి. అలా గవర్నమెంట్ వాళ్ళు శ్రద్ధ తీసుకొని ప్రోత్సహించి వీటిని ప్రజల్లోకి తెస్తే చాలా బాగుంటుంది. పర్యావరణాన్ని కాపాడాలి, సామాన్యుడికి కూడా అందుబాటులో ఉండాలి. అలాంటి ప్రత్యేకమైన శ్రద్ధతో అందరూ కలిసికట్టుగా గవర్నమెంట్ ప్రోత్సాహం సహాయంతో అందరూ కలిసి చేస్తే తప్పకుండా కాలుష్యరహితమైన రాష్ట్రం, కాలుష్యరహితమైన దేశం, కాలుష్యరహితమైన పట్టణం రెడీ అవుతుంది. అయితే మనము మన ప్రకృతిని కాపాడుకుందాం కాబట్టి ఇలాంటివి ప్రోత్సహించాలి. అందరం ముందుకు రావాలి. కొనేవాళ్ళు, తినేవాళ్ళు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే అరిటాకులు, ఇంకోటి మోదుగాకులు ఇలాంటివి, ఇంకా తామరాకులు ఇలాంటివి వాటిని కూడా యూస్ చేసి అన్నం ప్యాకింగ్కి కానీ, కూరగాయల ప్యాకింగ్కి కానీ, పచ్చళ్ళ ప్యాకింగ్కి కానీ ఇలాంటివి కూడా చేయాలని నేను అనుకుంటున్నాను. ప్రజలకు అందించాలి. అందరూ తమ కృషితో ప్రజలు కూడా వాటిని స్వాగతించాలని అనుకుంటున్నాను. ఇంకోటి, ఇప్పుడు మట్టితో అంటే టెరాకోటా అని వచ్చింది. అది ఎక్కువ మట్టుకు నేను చూసినంత మట్టుకు అది కొంచెం కెమికల్స్ కలుస్తాయి అని విన్నాను. కాబట్టి కెమికల్స్ లేకుండా సహజమైన మట్టితో తయారు చేసినవి, సహజంగా ఉండేటివి అలాంటివి రెడీ చేసి కస్టమర్లకు అందించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. కస్టమర్లు కూడా వాటిని స్వాగతించాలని కోరుకుంటున్నాను. నా ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్. మనం చేయలేకపోయినా నలుగురికి ఎంకరేజ్మెంట్ చేయాలన్నదే నా కోరిక. మన పెద్దవాళ్ళు కూడా అంటారు, మనం పెట్టకపోయినా పెట్టే ఇల్లు చూపించాలని. సో నా మనసులో మాట చెప్పాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరందరూ ఇంత శ్రద్ధగా విన్నందుకు మళ్ళీ ఒకసారి అందరికీ థ్యాంక్స్.